వస్తాడు నారాజు ఈరోజు, రాని వస్తాడు నెలరాజు ఈరోజు. కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కిరటాల పైన వస్తాడు నారాజు ఈరోజు, రాని వస్తాడు నెలరాజు ఈరోజు. ఏంటి రాధా వస్తాడు నారాజు అంటున్నావు? ఎవరి కోసం? ఆ రామయ్య కోసమేనా? వాడు రాడే రాధా. ఆ పనికి మాలిన రామయ్య సోరమ్మ దగ్గర నుండి రాను అంటున్నాడు. సర్లే, నేను ఉన్నాను కదా, నన్ను రమ్మంటావా? వాడిలాగా కాదే రాధా, నేను చాలా బాగా వట్టంగా చూసుకుంటాను. ఏమంటావు? రమ్మంటావా? ఆ రా సుబ్బయ్య రా, మా ఇంట్లో మీ ఆవిడ కనకం ఉంది, పిలవమంటావా ఏంటి? వద్దే రాదా, నీతో మాట్లాడుతుంటే దాన్ని పిలుస్తావేంటే? చేతగల వాడికి చేనంతా కావాలి అన్నాడట. సొంత పిల్లాన్ని సరిగ్గా చూసుకోలేడు గాని మళ్ళీ వీడికి ఇంకొకటి కావాలట. వెళ్ళు వెళ్ళు, ఇంటికి తిన్నగా వెళ్ళు, లేకపోతే ఏ గోతులోనైనా పడవచ్చు. ఒరే రామయ్య, ఇదంతా నీ వల్లే. ఎక్కడున్నావురా పనికి మాలిన వాడ? ఇంటికి వచ్చే 15 రోజులయ్యింది. నీకు ఆ సోరమ్మ ఒక్కరితే కావాలా ఏంటి? నేను వద్దా? ఏ విషయం చెప్పడం మానేసి ఇంటికి రావడం మానేసావు. ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి ఏమిటి? ఈ పనికి మళ్ళీ ఊరు జనం ఎదవలందరూ నా ఇంటి మీదకి వచ్చి నానా మాట్లాడుతున్నారు. ఒరే రామయ్య, ఎక్కడున్నావురా? అయ్యో రాధా, ఎలా ఉందో. నేను ఇంటికి వెళ్ళి 15 రోజులయ్యింది. నేను వెళ్ళలేని స్థితి, రాధ రాలేని స్థితి. ఏం చేస్తాం? ఎవరితో అయినా కబురు పెడదామా ఏంటి? జోడెడ్ల బండెక్కి నేనెళ్ళిపోతుంటే, జోడెడ్ల బండెక్కి నేనెళ్ళిపోతుంటే, కన్ను కొట్టి పిలిచినాది చిలకలూరి చిన్నది. హే, కన్ను కొట్టి పిలిచినాది చిలకలూరి పిన్నది. నేను రాను పొమ్మంటే, హే నేను రాను పొమ్మంటే, నేను రాను పొమ్మంటే చెయ్యి పట్టి లాగినాది. నేను రాని పొమ్మంటే చెయ్యి పట్టి లాగినాది చిలకలూరి చిన్నది. హే చిలకలూరి చిన్నది. ఆ బసవన్నలాగా ఉన్నాడు. బసవన్నే. ఒరే బసవన్న, ఎక్కడికి రా? ఇలారా ఇలారా. ఎక్కడికేటండి, అలా పొలంలోకి వెళ్దామని. ఏటంటారు? వెళ్ళు వెళ్ళు, కానీ వెళ్ళేటప్పుడు ఆ ఊరి చివరి ఇంట్లో రాధ ఉంటుంది కదా. ఉంటుంది. అదేరా, ఆ ఇంట్లో ఉన్న రాధకి చెప్పు, నేను కాలు జారి పడిపోయానని, నడవలేకపోతున్నానని కాస్త కబురు చెప్పరా. ఆ చెప్తాను మరి. నాకేంటి? ఆ ఆ, అదే నాకేంటి అంట. సరే సరే, ఇదిగో తీసుకో ఈ 100 రూపాయలు. అది గది అలా అన్నారు, బాగుంది. సరే సరే, మీరు నిశ్చంతగా ఉండండి. జోడెడ్ల బండెక్కి, హే జోడెడ్ల బండెక్కి నేను వెళ్ళిపోతుంటే, చెయ్యి పట్టి పిలిచినది చిలకలూరి చిన్నది. ఏమిటో, రామయ్యని చూడలేకపోతే ఉండలేకపోతున్నాను. బుద్ధి కాదు, బుద్ధి కాదు. ఏం చేయాలో ఏంటో. ఓయ్ మరుదల పిల్ల రాధా, ఏం చేస్తున్నావు? మీ ఆయన వస్తాడులే, కంగారు పడకు. వాడి కాలు బెనికింది, 1 నెల రోజులు కదలకుంట మెదలకుంట ఉండాలంట. సరే సరేనా? అయ్యో, రామయ్యకి దెబ్బ తగిలినదా? అయితే నేను వెంటనే వెళ్ళాలి, లేకపోతే నేను ఉండలేను. అయ్యో రామయ్య. ఏమిటండి రామయ్య గారు, ఏమిటి సంగతి? ఎవరన్నా వస్తున్నారా ఏమిటి? అలా గడప కాడే చూస్తుండిపోయారు. అబ్బే ఏం లేదే సూరమ్మ, ఊరికే అలా ఊసిపోకపోతే అంతే. ఊరి దేవుడు ఇదన్నీ కనిపెట్టేస్తుంది. అక్క అక్క, ఎక్కడక్క? ఏందమ్మా ఇట్లా వచ్చావు? ఏంటి సంగతి? అబ్బే ఏం లేదక్క, బావకి దెబ్బ తగిలినది అంట కదా, అందుకే చూసిపోదామని వచ్చా. చూడమ్మా చూడు, బాగా చూడు. ఇంతలో కాఫీ తెస్తాను, తీసుకువస్తాను. చూడు బాగా మీ బావని. ఏంటి రాదా, సరాసరి ఇంటికి వచ్చేసావు? మరి ఏం చేయమంటావు బావా? నిన్ను చూసి చాలా రోజులు అయిపోయినది, అందులోను నీకు దెబ్బ తగిలినది కదా, అందుకే ఉండలేకపోయాను. సరే సరే, వెళ్ళు వెళ్ళు, త్వరగా వెళ్ళిపో, నేను వస్తానులే కాలు తగ్గాక. సరే బావా. తీసుకోమ్మా రాదా కాఫీ. సరే అక్క, కాఫీ బాగుంది. సరే అయితే వస్తాను. సరే రాదా, సరే.
ఒరే రామయ్య, నిన్ను చూడటానికి మగవాళ్ళు రారు గాని ఆడవాళ్ళు మాత్రం ఎగేసుకొని వస్తారు. పనికి మాలిన ముదృష్ట మొహమోడా, నీ పేరు రామయ్య కాదురా, కృష్ణయ్య అని పెట్టారు మీ అమ్మ బాబు. తిడితే తిట్టుకొని కాని రాధ నన్ను చూడటానికి వచ్చింది, అదే చాలు. ఈ సోరమ్మ తిట్లు సంగీతంలా వినిపిస్తున్నాయి, సంగీతంలా వినిపిస్తున్నాయి. సౌందర్య లహరి స్వప్న సుందరి నువ్వే నా ఊపిరి, అన్ని చిన్నల వయ్యారి నీ జంట కోరి, ఎన్ని జన్మలు ఎత్తాలి ఈ బ్రహ్మచారి, వడి చేరు ఓసారి సౌందర్య లహరి. ఏమయ్యో ఏమయ్యో, ఏంది నేను తిడుతూ ఉంటే నవ్వుతూ ఉంటున్నావు, ఏంటి సంగతి? అబ్బే ఏం లేదే, లేదే బాబు, ఏం చేయమంటావే సూరమ్మ? అందరూ నాకు ఆడ ఫ్యాన్సే ఉన్నారు మరి. ఆ ఉంటారు, ఉంటారయ్యా, ఉంటారు, ఉంటారు. ఆ రెండవ కాలు కూడా విరగ్గొడితే ఉంటారు, అందరూ ఆడ ఫ్యాన్సే ఉంటారు. ఆ రెండు కాళ్ళు విరగబెట్టి కూర్చోబెడితే వస్తారయ్యా, వస్తారు. ఆడవాళ్ళందరూ నిన్ను చూడడానికి వస్తారు. ఓ నీ అమ్మ కడుపు మార్చియ్య, ఎప్పుడు అలా అరుస్తూనే ఉంటావేంటే? పో పో, అవతలికి పో. పనికి మందనా, ఎప్పుడు నా మీద పడి ఏడుస్తావు? అంటూ రామయ్య తిట్టినా సూరమ్మను రాధ వచ్చిందని సంతోషంలో తేలుతున్నాడు.